తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డిపై మండిపడుతూ ఆయన మున్సిపాలిటీ అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా బూడిద గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నువ్వు అన్ని పదవులు చూసినావు రే, ఏదైనా మాట్లాడతావు లయ్యాస ఫోన్ కూడా నాకేమంటుంది. నువ్వు ఒక లుచ్చా నా కొడుకు ఏమేం మాట్లాడతావురా పనికి మన నా కొడక్క. ఎన్నిసార్లు నువ్వు ఎంపీ ఎమ్మెల్యే, నీకు మున్సిపాలిటీ గురించి తెలుసరా నా కొడక? ఎట్లా ఎత్తురా 24 కోట్లకు వేస్ట్ తీసుకుపోయిందానికి. రారా పనికి మన నా కొడక్క, రారా 15 ఏళ్ల కింద నేను వేసినారా మిషనరీ నా కొడక్క. ఏమనుకోండి నిన్ను లా చేసినావు నువ్వా? ఎట్లా పెడుతున్నావు 24 కోట్లు? మీ అమ్మ సొమ్మ నీ సొమ్మరలే అంత ఈజీగా పెడితే రారా ఆ కొడక ఈడ్చుకొస్తా. ఇక్కడికి మిషన్ చూపిస్తా. 15 ఏళ్ల కింద పెట్టిన మిషన్ చూపిస్తారా నీకు? నా కొడక నువ్వు నా గురించి మాట్లాడతావా? సిగ్గులే నా కొడక. ఎట్లా తింటారు 9 కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే? ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ కార్యక్రమాలకు ఏదో కోటా ఇస్తారా, దాంట్లో నీకు నెలకు 5 లక్షలు తెచ్చినావు. గలీజు నా కొడక నువ్వు నా గురించి మాట్లాడతావులే. ఏమనుకున్నావు నువ్వు? నన్ను మెడదెబ్బలు తింటావు. పుచ్చుకోట గల్లు ఏం చేసినావురా నా కొడక? నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరప్ప సొమ్మురా గుంతలు పెట్టి లోపల దూరి మా మైనర్లన్నీ కొట్టి మాది నాయకుడిని కొట్టలేనువా? గల్లీజు లజ్జా కొడక నోరు తెరచద్దు. పుట్టిగాడు ఎక్కిస్తారా కొడక నిన్ను? పుట్టింగాడు ప్రెసిడెంట్ నీ హిస్టరీ ఎంతో చెప్తారా నీకులే? నేను రికార్డు చూపిస్తా నా కొడక. ఇగో నీ భూములు గవర్నమెంట్ భూములని నీ పేరుతో చేయించుకున్నావు లేదా? వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా, మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా. వాడికి మా కొడక్క ఇంట్లో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఆ రోడ్లో కళ్యాణ ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాప ఆయన కాంట్రాక్టర్. నువ్వు కొట్లే నువ్వు సాచాగాడు అనుకుంటున్నావు లే. ఐటీ ఇది నేను ఇప్పుడు బయటకు తీస్తా. మీ పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ వస్తా. 4వ తేదీ 5వ తేదీ వచ్చి మీ గేట్లు అన్ని పలకొడతా. రికార్డు తీసుకొచ్చి పలకొడతా. ఏమన్నా నువ్వు కూడా మాట్లాడుతున్నా నా కొడక్క? ఏమనుకుంటున్నావురా? ఏం పీకుతారా? నువ్వేం చేయరు నా కొడక. ఏమంటే ఆ తాడిపత్రి ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుతారు నాకు తెలియదు. ఏమన్నా కొందరికి ఏమన్నా మ్యాచ్ ఫిక్చర్ ఉందా? నోరేం తెరచడంలే. చంద్రబాబు నాయుడు నోరు తెరచారు, ఎవరినన్నా నోరు తెరచడంలే. అంత తాడిపత్రి కార్యకర్తలు నోరు తెరుస్తున్నారు. ఏమిరా నీ కత్త? దుద్ది రోడ్లు ఏం చేసినావురా? సెట్టిగాడిది 30 సెంట్లు కొట్టలే. సెట్టిగాడిది 30 సెంట్లు కొట్టలే. ఏం సాధ్యం నా కొడుకురా నువ్వు? ఏం సాధ్యం నా కొడుకురా? దీంట్లో లతంగా ఎందుకు వాడి షాప్ అట్లే ఉంది. వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతావు 4-5 కోట్లు కొడుతుంది. నేను చెప్తా చూడు నా కొడక, నీకు పోయినసారే నీకు టికెట్ నీకుండా పోయినారు. ఎందుకు ఇచ్చినారు తెలుసా నీకు? ఆయన పెద్ద ఆయన పెద్దన్నా బంధుత్వంతో నీకు ఇచ్చినారు. సిగ్గులే. అన్నేళ్ళు పనిచేసి 23,000 ఓట్లతో ఓడిపోతావా? గవర్నమెంట్ లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా. ఒక్కసారి ఏదో ఓడిపోయారు, అది 6,500 ఓట్లతో ఓడిపోయారు. ఒంగోలు జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు పింఛన్ నగదును మంత్రి బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం పట్ల అవ్వాతాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ 6లో మొదటి సంతకంగా అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండేపు మండలం నెన్నూరుపాడు గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. 200 రూపాయల పెన్షన్ 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. మళ్ళా అరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి 4,000 చెప్పిన వెంటనే మొదటి నెలలోనే 7,000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు, చర్మకారులకు కావచ్చు, అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకి, మత్స్యకార కార్మికులకి, గిరిజనులకు అందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. వివిధ కారణాంతాల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ, ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి, కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళు కూడా 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం.
ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది. సూపర్ 6లో రెండో హామీ అయినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తిరిగి ప్రారంభించడం జరిగింది. తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా దీపావళి కానుకగా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు. పెంపు కార్యక్రమం అనేది డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ మరియు పూర్ అండ్ వల్నరబుల్ కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబడింది. ఇందులో భాగంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి 4,000, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 6,000, అలాగే వివిధ బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం అనేది ఇవాళ ఈ పెన్షనర్స్ కి గవర్నమెంట్ కొత్తగా పెంచినటువంటి పెన్షన్స్ ను మన మినిస్టర్ గారి చేతి ద్వారా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కేవలం పెన్షన్ వరకే కాకుండా మేము గ్రామ పరిధిలోని ఇతర సమస్యలు గౌరవ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి మీరు ఏదైనా సలహాలు, సూచనలు, అలాగే వాటికి సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని, ఈ వేదికను మీరు వాడుకుంటారని నేను ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో చెన్నై 56వ వార్డ్ మన్నాడి ప్రకాశంలో ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లి విద్యుత్ ఆఘాతానికి గురై మృతి చెందాడు. వర్షం కారణంగా ఏటీఎం సమీపంలో తెగపడిన లోహపు తీగను తొక్కడంతో విద్యుత్ ఘాతకానికి గురయ్యాడు. అలాగే ఏపీ చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. రెడ్ హిల్స్ వద్ద రహదారిపైకి భారీగా వరద చేరుకుంది. చాలా చోట్ల రైల్వే ట్రాకులపైకి నీరు చేరడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంకిపాడు జాతీయ రహదారిపై చేపల వ్యాన్ను కారు ఢీకొన్న ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మచిలీపట్నం వెళ్తున్న కారుకు సంబంధించిన టైర్ పేలడంతో చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బొలెరో వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ప్రభు, భానుప్రకాష్, చింతాబాబి అనే 3 అక్కడికక్కడే మరణించారు. వ్యాన్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా పోలీసులు శ్రమించి బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉరవకొండ ప్రజలకు భరోసా కల్పించిన మంత్రి పయ్యావుల కేశవ్. విద్యుత్ ఛార్జీలు పెంచి మాపై నిందలు మోపడం దారుణం. కూటమి ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు కృషి చేస్తాం. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో రాకపోకలు బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.